ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. రిజర్వేషన్ల పెంపు బిల్లుపై శాసనసభలో విస్తృత చర్చ. ఆర్థిక సామాజిక కోణంలో పెంచుతున్నట్లు సర్కారు ప్రకటన. రిజర్వేషన్ల పెంపు రాష్ట్రాల పరిధిలోనే ఉండాలి. 23న నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్తామన్న ముఖ్యమంత్రి. రిజర్వేషన్లు పెంచకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పగలరా? ప్రభుత్వానికి జీవన్ రెడ్డి ప్రశ్న. ఇరుకున పెట్టలేరన్న కేసీఆర్. మతపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగ వ్యతిరేకమన్న కిషన్ రెడ్డి. పెంపు బిల్లును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భాజపా ఆందోళన. ఇంటర్ ఫలితాల్లో మరోసారి సత్తా చాటిన బాలికలు. అడ్వాన్స్డ్ పరీక్షలకు ఏప్రిల్ 22 ఆఖరి గడువు. గడ్డి అన్నారం మార్కెట్లో మామిడి కొనుగోళ్లు ప్రారంభం. వ్యాపారులతో అధికారుల చర్చలు సఫలం. విమానాన్ని హైజాక్ చేస్తామంటూ ముంబై పోలీసులకు లేఖ. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ఖరారు. 8.65% చెల్లించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం.